ఒక కుర్రవాడు బానిసల మార్కెట్లో అమ్మకానికి పెట్టబడ్డాడు. సంవత్సరం పాటు అతన్ని 2 బస్తాలకో 3 బస్తాలకో హాలరుగా కొనేస్తారు. ఒకసారి బానిసగా నువ్వు అమ్ముడుపోయావంటే వెట్టి చాకరీ చేయాల్సిందే. ఒకవేళ ఏమాత్రం నువ్వు అలసిపోయి చేయకపోయినా వాళ్ళు కొడతారు, తిడతారు, హింసిస్తారు, అన్నం పెట్టరు, ఏడిపించేస్తారు. సో అప్పటికే తన జీవితంలో బహుగా విసిగిపోయాడు ఆ కుర్రోడు. ఇప్పుడు మళ్ళా యజమాని తీసుకొచ్చి మార్కెట్లో పెట్టేశాడు. ఈ లోపల ఒక ఆయన వచ్చాడు, ఆ కుర్రవాడిని కొనుక్కున్నాడు. ఈయన నన్ను కొనుక్కున్నాడు కాబట్టి ఇక ఈయన నన్ను ఏ విధంగా వెట్టి చాకరీ చేయించుకుంటాడో, ఏ విధంగా నాకు నరకం చూపిస్తాడో, కనీసం అన్నమన్నా పెడతాడో లేదో మార్చేస్తాడో, ఎన్నెన్నో భయాలతో బిక్కుబిక్కుమంటూ తనను వెంబడించే ప్రయత్నం చేశాడు. కొన్న యజమాని అంటున్నాడు, బాబు నేను నిన్ను కొన్న కారణం ఏమిటంటే నువ్వు నాకు బానిసగా ఉండాలని కాదు, స్వేచ్ఛ కలిగి స్వతంత్రము కలిగి ఒక మంచి వ్యక్తిగా జీవించాలని. ఇంతకంటే నాకు భాగ్యం ఏముంటుంది అని చెప్పి ఆ కుర్రవాడు వెళ్ళిపోతున్నప్పుడు ఒక ఆలోచన వచ్చింది.